అంటే ఈసారి ఇక ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేదా 2029 ఎన్నికల్లో కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిర్ణయాలతో కానీ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కానీ సంబంధం లేకుండా కాపులు సొంతంగా నిర్ణయం తీసుకుంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ అని ఆయన బలోపేతం చేసుకునే దిశగా లేరు. పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగతంగా తన వరకు తను ఆలోచించుకున్నారు. పార్టీ కూడా ఎందుకు బలోపేతం చేయడం లేదు. ఎందుకంటే నిన్న ఉమ్, తెలుగుదేశం సభలో కోటికి పైగా వారి సభ్యత్వాలు దాటిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు జనసేన సభ్యత్వాలు ఎందుకు జరగట్లేదు అంత స్థాయిలో? ఎందుకంటే జనసేన కాపులే 1,25,00,000 మంది కాపులే ఆంధ్రప్రదేశ్ లో ఒట్టి ఆంధ్రప్రదేశ్ లో విభజన ఆంధ్రప్రదేశ్ లో 1,25,00,000 మంది కాపు ఓటర్లు ఉండడం జరిగింది. 28% ఓటింగ్ ఉన్న సామాజిక వర్గానికే నీకు కనీసం ఇప్పుడు మెంబర్షిప్లు రావట్లేదు అని అంటే కనీసం రెన్యూ చేసుకునే వారికి కూడా మీ ఫోన్ చేస్తుంటే ఉమ్, ఏమండి మీరు తెలుగుదేశం పార్టీ వారి సేవలో ఉన్నారు కాబట్టి ఆ సేవ చేసుకోండి. ఈ ఉమ్, 400 రూపాయల సభ్యత్వం కూడా మాకెందుకు, మేమేదో ఇంట్లో కలో గంజో కాచుకోవడం సరిపోతుంది వాచుకోవడానికి. ఆ ఉమ్, 400 కూడా మేము మా మా సొంత ఇంటి ప్రయోజనాల కోసం వాడుకుంటామండి. మీకో నమస్కారం, మీ పార్టీకో నమస్కారం. మీరు తెలుగుదేశానికి తెలుగుదేశానికి మీరు సేవ చేసుకోండి. వచ్చే సంవత్సరం ఉమ్, కూడా తెలుగుదేశం జెండానే మోసుకోండి అని చెప్పి ఉమ్, చెప్పకనే జనసేన సభ్యత్వం అన్ని కూడా చాలా తగ్గిపోవడం జరిగింది. సభ్యత్వం రెన్యూల్స్ లో కూడా చాలా వరకు చాలా మంది సభ్యత్వాలు కూడా చేసుకోవడం లేదు. సో ఈ రకంగా ఆయన ఏ రకంగానూ పార్టీని బలోపేతం చేయలేనప్పుడు జనసేన అంటేనే కాపులు పార్టీ అని ముద్రేశారు. కాపులతో పాటు అన్ని సామాజిక వర్గాలు మాతో పాటు కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిచిన పరిస్థితిలో మా వల్ల వాళ్ళందరూ కూడా మాతో పాటు కలిసి రావడం వల్ల పార్టీ బలోపేతం అవుతున్నప్పుడు, పార్టీ బలోపేతం చేసుకోలేనప్పుడు ఇక మీరు స్థానిక సంస్థల్లో కూడా మీరు పోటీ చేయలేరు. మీరు మళ్ళీ తెలుగుదేశం అభ్యర్థులని నిలబెట్టి వారికే ఓట్లు వేయమంటారు. అటువంటప్పుడు జనసేన వాళ్ళు మాకు పార్టీలో జనసేన పార్టీలో ఉండేందుకు లేకపోతే ఎందుకని చెప్పి పార్టీ వాళ్ళు కూడా నిర్ణయాలు చాలా వరకు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక మీదట రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో లోపు కాపులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఏవైతే మీరు ఇవ్వలేకపోతే ఫ్యూచర్ లో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులు వేరు, పవన్ కళ్యాణ్ వేరు అనేది కాపులు చూపించవలసిన అవసరం, చూపించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇక్కడ మీరు అంటున్నారు కదా కాపులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పదవులు ఇవ్వడం లేదు, కేవలం పదవులన్నీ అంటే ఉన్నత పదవులన్నీ కీలకమైన పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారని. మరి ఇదంతా ఎందుకు జరుగుతోంది? కాపుల్ని అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నాయంటారా? ఈ రకంగా దీంతో పాటు ఇంకే విధమైనటువంటి ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నారు కాపులు రాష్ట్రంలో అంటే మీరేం చెప్తారు? కాపుల్ని పూర్తిగా అణగదొక్కే ప్రక్రియనండి ఇది. ఎందుకంటే కాపులకి ఏ విధమైన నామినేటెడ్ పోస్టుల్లో కూడా చైర్మన్ ఇవ్వాల్సిన స్థాయి వాళ్ళకి డైరెక్టర్లు ఇవ్వడం జనసేనలో. అదేవిధంగా ప్రభుత్వ అధికారుల్ని పూర్తిగా వేధించడం, ఉన్న అధికారులకి కనీసం పోస్టింగ్లు లేకుండా చేయడం, ఎక్కడో ఒకటి అరా ఎవరైనా పోస్టింగ్లు తెచ్చుకున్నా మరుసటి రోజుగా వాళ్ళ ఉద్యోగాల్లోంచి వాళ్ళ పోస్టింగ్లు తీసి పక్కన పెట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అన్ని అన్ని అంటే ఒకటి ఇప్పుడు విదేశీ విద్యా విధానంలో పిల్లలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు కాపులు, అది ఇవ్వలేదు. రెండు, ఫీజు రియంబర్స్మెంట్ లో ఇవ్వాల్సిన కాపు మహిళలకి ఇచ్చిన లాస్ట్ టైం 45 సంవత్సరాలు నిండిన కాపు మహిళలకు ఇచ్చిన పథకాలు కూడా ఆపేశారు. కాపు ఇప్పుడు ఏ నేస్తం పథకాలు కూడా వైఎస్ జగన్ హయాంలో కాపు నేస్తం అందించారు కదా మహిళలకి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 45 సంవత్సరాల మహిళకి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేవారు. అవి కూడా కాపు మహిళలకు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ వల్ల రావాల్సిన కాపు విద్యార్థులకి ఆ డబ్బులు అందడం లేదు. విదేశీ విద్యా విధానంలో పిల్లలందరూ కూడా ఉమ్, విదేశాల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు. కొంతమంది బీసీ సంక్షేమ అధికారిని అడిగితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో ఏదైతే ఉన్నాయో అవి మాత్రం చెల్లించడం జరిగింది, మిగిలిన వాటికి కూడా చెల్లిస్తాము అన్నారు తప్ప ఇప్పటి వరకు కూడా అవి చెల్లించలేదు. అదేవిధంగా ఆ కాపుల్ని పూర్తిగా ఏ రకంగానూ ఆర్థికంగానూ ఎదగనివ్వట్లేదు. వారి యొక్క సామాజిక పరిస్థితులు ఎలాగో కాపులు హీనంగానే ఉన్నాయి. కానీ ఆ బీసీ రిజర్వేషన్ అంశం కూడా పక్కకు పెట్టేశారు. ఈడబ్ల్యూఎస్ లో రేపు డిఎస్సి పోస్టింగ్ లో కానీ రేపు ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చున్నాయి. ఆ ఆ నోటిఫికేషన్స్ లో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాకు ఇస్తాన్న 5% ఇచ్చుంటే మాకు ఆ 5% లో కాపులకు రావాల్సిన ఆ పోస్టింగ్స్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో మా 5% ఉద్యోగాలు మా పిల్లలకి 5% లో ఉద్యోగాలు దక్కేవి.
అవి కూడా 5% కూడా అమలు చేయడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది అంటున్నారు. పోనీ బీసీఎం రిజర్వేషన్ మీ చేతిలో ఉంది. ఇంకా ఏదైతే అమరావతి తీర్మానం చేశారో అదే విధంగా కాపులు బీసీఎఫ్ తీర్మానం కూడా కేంద్రంలో చేసి 9 షెడ్యూల్లో చేసి అదే మీ చేతుల్లో ఉన్న అంశం కదా, అదే అమలు చేయండి అని అడుగుతున్నాం. ఇది చేయట్లేదు. కాపులకు ప్రధాన పోస్టింగ్స్ ఇవ్వడం లేదు. ఏ విధంగానూ కూడా కాపులకి కనీస మర్యాద కూడా, అంటే హ్యూమిలేషన్ చేస్తున్నారండి. అంటే నీచంగా చూడడం, పోస్టింగ్స్ ఇవ్వకపోవడం ఒక ఎత్తు, హ్యూమిలేషన్ ఇచ్చి తీసేయడం ఒక ఎత్తు. అంటే కేవలం కాపులు అనే కారణంగానే పోస్టింగ్లు తీసేస్తున్నారా, లేకపోతే ఇతర కారణాలు కూడా ఉన్నాయంటారా? కేవలం కాపు అని అంతే, ఇంక వేరే ఏం లేదండి. కాపు కాకుండా వేరే ఏ కులం అక్కడ ఉన్నా వాళ్ళకి వారి సామాజిక కులం ఉంటే దానికి వేరే క్వాలిఫికేషన్ అక్కర్లా. ఆ కులం ఉంటే చాలు. అక్కడ క్వాలిఫికేషన్ లేకపోయినా వారికి గనక ఏమైనా వారి ఉద్యోగాల్లో ఏమైనా అవకతవకలు ఉన్నా వారికి మంచి పోస్టింగ్స్ వస్తాయి. సరైన నిజాయితీ గల ఆఫీసర్ అయినా ఏ అక్రమం మచ్చలో లేకపోయినా వారికి మాత్రం కాపు అనే పేరు ఉంటే పోస్టింగ్స్ రావు, అలాగే ఉద్యోగాలు రావు. ఏ విధంగానూ వారికి మళ్ళీ హ్యూమిలేషన్. కనీసం ప్రభుత్వ ఎమ్మెల్యే, ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు లెటర్లు ఇవ్వరు. ఆ లెటర్లు ఇవ్వకపోవడం వల్ల లెటర్ తెచ్చుకోండి అంటారు. ఇక్కడ లెటర్లు ఇవ్వరు ఎక్కడా కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అన్ని చోట్ల కూడా. మరి కాపు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అది జనసేనకు సంబంధించినటువంటి కాపు ఎమ్మెల్యేలు కానీ, లేదా టీడీపీకి సంబంధించినటువంటి కాపు ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యంగా జనసేనలో అయితే కాపు మంత్రి కూడా ఉన్నారు గందుల దుర్గేష్, ఆయన ఏం చేస్తున్నారు? సార్ కాపు ఎమ్మెల్యేలు నెగ్గే వరకు ఇప్పుడు కాదు, గత ప్రభుత్వం అయినా అంతకుముందు ప్రభుత్వం అయినా కాపులందరూ కూడా భరించలేని బాధ భరించేది ఏంటంటే, కాపు కార్డుతో మీరు ఎలక్షన్ సీట్ తెచ్చుకుంటారు, కాపు అనే ఆ రిజర్వేషన్ మీదే మీకు సీట్లు ఇస్తారు, ఆ ఎమ్మెల్యే కోటాలోనే మీరు పోటీ చేస్తారు. కానీ గెలిచిన తర్వాత కాపులు రానివ్వరు. కాపు అని మీ దగ్గరకు వస్తే మీరు కులం పేరు చెప్పకండి, మీరు కులం పేరు చెప్తే మా ఆఫీస్కి రావద్దు, మీకు పనులు అవ్వవు అని మీరు చెప్పిన వారే అక్కడ పిఏలే చెప్పడం జరిగిందంట. అంటే కాపు అని చెప్పి వెళ్ళిన వాళ్ళకి అక్కడ కనీసం ఆఫీస్ కూడా రావద్దు, మీకు ఏం పనులు అవ్వవు అని చెప్పే పరిస్థితులు. కాపు అని చెప్పారా మీకు పనులు అవ్వవు అనే పరిస్థితులు ఇప్పుడు ఎమ్మెల్యే గందుల దుర్గేష్ మంత్రి దగ్గర అదేనండి అక్కడ పిఎస్లే చెప్పడం జరిగిందట. కాపు అని పేరు చెప్తే అక్కడ కాపు అని పేరు చెప్తే ఇక్కడ రాకండి, కాపు పేరు చెప్తే మీకు పనులు అవ్వవు, మామూలుగా మీరు వెళ్ళి అక్కడ మీ ఊళ్ళో వాళ్ళతో ఎవరితోనే చెప్పుకోండి, ఇక్కడ మాత్రం మీకు కాపు అని మీరు పేరు చెప్తే, కులం పేరు చెప్తే మీకు పని అవ్వదు అని చెప్పారంట. అలాంటప్పుడు ఆయన గెలిచింది నిడదవోలు నియోజకవర్గంలో కాపు ఓట్లే కదా ఎక్కువ. నిడదవోలు నియోజకవర్గం అంతా కాపులే. ఆయన కడియం నియోజకవర్గం నుంచి, రాజమండ్రి నుంచి కూడా కాపులందరూ వెళ్ళి అక్కడ పనిచేయడం జరిగిందండి. అక్కడ అందరూ కూడా ఆయన గెలుపుకు పూర్తిగా కృషి చేశారు. కాపులందరూ ఆయన ఇక్కడ బిడ్డే, రాజమండ్రి వాస్తవ్యులే అయినా కూడా మరి ఆయన దృష్టిలో ఉందో లేదో తెలియదు. అక్కడ పిఎస్లు మాత్రం చెప్పడం జరిగిందంటే వెళ్ళిన కాపులందరికీ కూడా, కాపులని మీరు ఇక్కడ చెప్తే మీరు ఇక్కడికి పనులు అవ్వవు అని చెప్పడం జరిగిందంట. ఈ నేపథ్యంలో కాపుల పరిస్థితి ఎలా ఉందనుకుంటా, అంటే మీరు ఇందాక చెప్పారు కదా పోస్టింగ్ లో తీసేస్తున్నారని చెప్పి, అది కేవలం విశాఖపట్నంలోనే జరిగిందా, ఇంకెక్కడెక్కడ జరిగింది ఏమైనా గుర్తుందా మీకు? మీ దృష్టికి చాలా చోట్ల జరిగింది కదా. నిన్న ఒక ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఆయనకి ఇచ్చిన పోస్టింగ్ కూడా తీసేసి మళ్ళీ తీసుకెళ్లి పక్కన వేరే మళ్ళీ నాన్ ఫోకల్ పోస్ట్ లో పడేయడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ అది అంటే ఆ అధికారికి ఇబ్బంది కలుగుద్ది కాబట్టి అది మనం చెప్పడం మంచిది కాదండి. కాబట్టి మా తూర్పుగోదావరి జిల్లాలోనే, ఓకే రైట్, తూర్పుగోదావరి జిల్లాలోనే కాపులు అనే వాళ్ళకి ఎవరికి పోస్టింగ్స్ లేవు. ఒకవేళ పొరపాటున ఇచ్చినా తీసి పక్కన పెట్టేస్తారు, ఫోకల్ పోస్టుల్లో ఎవరో నాన్ ఫోకల్ పోస్టుల్లో పెట్టేస్తారు. ఒకవేళ అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగం పొరపాటున ఎక్కడైనా పోస్టింగ్ పడి అక్కడ ఉద్యోగం చేస్తే, అక్కడ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వారి సామాజిక వర్గాలు అయితే ఉద్యోగాలు చేయనివ్వడం లేదు. అక్కడ రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంది. వారంతట వారే అవసరమైతే వెళ్ళిపోయేలా కూడా చేస్తున్నారు కాపుల్ని. ఇవన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగిందండి. అయితే ఇక గత ప్రభుత్వ హయాంలో కాపు నేస్తం కానీ, కాపు కార్పొరేషన్ కి నిధులు కానీ మంజూరు అయినవా? ఈ 22 నెలల ప్రభుత్వంలోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ద్వారా కాకుండా ఆయన ఇవ్వాల్సిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా
ఏదైతే ఇలా 15 సంవత్సరాల నుండి కాపు మహిళకి లేదా ఫీజు రియంబర్స్మెంట్ లోను ఈ రకాలుగా ఆయన చూపించి కాపు కార్పొరేషన్ నిధుల్ని మళ్లించి ఈ రకంగా ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఏంటంటే కాపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వకుండా ఈ ఈ ఈ ఈ రకంగా లబ్ధి పొందిన వాళ్ళకి వాళ్ళలో కూడా కాపులు ఉన్నారు కాబట్టి దాన్ని కాపులకి ఇచ్చినట్టుగా ఆయన చూపించారు. కాకపోతే అది కూడా మేము ఆ రోజు అసమ్మతి వెళ్ళగక్కాం. ఎందుకంటే అది అది విధానం కాదు. మీరు ఇవ్వాల్సిన కాపు కార్పొరేషన్ నిధులు వేరు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పెన్షన్ పథకాల ద్వారా ఇచ్చే పథకాలను అందులో ఇచ్చిన కాపుల్లో విద్యార్థులను కూడా మీరు కాపుల కార్పొరేషన్ లో నిధులతో సమతూగించడం కరెక్ట్ కాదని ఆ రోజు మేము ఆయనకి అసమ్మతి తెలియపరచడం జరిగింది. ఈ రోజు ఇదైతే 22 నెలల్లో అయితే కాపులకి ఈ రోజు వరకు కూడా ఎంగిలాకు మెదిల్చినట్టు కూడా మెదల్చలేదు. కనీసం ₹1 కాపు కార్పొరేషన్ కి కేటాయించలేదు. అదే ఇప్పుడు తాజాగా నిన్న కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల్లో కొన్ని నిర్ణయాలు అయితే వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలో R5 జోన్ లో పేదలకు దాదాపు 50,000 మందికి ఆయన ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న కేబినెట్ సమావేశంలో ఆ R5 జోన్ లో ఏదైతే పేదలకు 50,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారో ఆ ఇళ్ల పట్టాలన్నింటినీ రద్దు చేస్తూ ఆ జీవో నెంబర్ 56 ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అది చాలా ఖండించదగ్గ విషయం అండి. ఎందుకంటే పేదలకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకోవడం అనేది ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు వచ్చే ప్రభుత్వం చేయకూడదు. గత ప్రభుత్వం ఇచ్చినా కూడా అది ఇచ్చింది ఎవరికి? ఆయన సొంత కులం వాళ్ళకిను సొంత పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు. ఆయన పేదలకు ఇచ్చాడు. ఆయన పేదలకు ఇచ్చినప్పుడు ఆ పేదలు ఎవరైనా ఏ ప్రభుత్వంలో వారు పేదలుగానే భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు మీ ప్రభుత్వం వచ్చినంత మాత్రాన వాళ్ళు ధనికులు అయిపోరు మీరు రద్దు చేయడానికి. ఆ ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళు బిలో పవర్టీ ఉంటారు కాబట్టి వాళ్ళకి కేటాయించిన భూములు అందులోనే మీరు లబ్ధిదారులను కావాలంటే సెలెక్ట్ చేయండి. ఆ లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ చేసి ఇవ్వాలి తప్ప ఆ భూములు రద్దు చేయడం అనేది తప్పు. ఒకవేళ దళారీ వ్యవస్థ ద్వారా అందులో మీరు ఎవరైనా ధనికులు ఉన్నారు వాళ్ళు కేటాయించారంటే అది రద్దు చేయొచ్చు. ఇందులో ఇచ్చిందే పేదల భూములు, సెంటు భూములు ఇచ్చారు వాళ్ళకి. ఆ 50,000 పట్టాలని క్యాన్సిల్ చేసి అక్కడ నిజంగా మీరు అక్కడ కారణం ఏం చెప్తా ఉన్నారు? అక్కడ రద్దు చేయడం వల్ల కారణం అక్కడ అమరావతి యొక్క డిగ్నిటీ పాడవద్దని చెప్పి మీరు ఆలోచిస్తా ఉన్నారు. డిగ్నిటీ ఏంటి అక్కడ? అంటే అక్కడ ధనికులే ఉండాలా, బంగ్లాలే ఉండాలా, విల్లాలే ఉండాలా, లేదా మీరు ఇండస్ట్రీస్ కి ఇస్తారు. ఇండస్ట్రీస్ కి భూములు కేటాయించినప్పుడు అందులో వర్కర్స్ ఎవరు ఉండాలండి? వర్కర్స్ ఎవరు పనిచేయాలి? అదే లేబర్ కదా పనిచేయాలి. అదే భూముల్లో నివసించే వాళ్ళే కదా మీకు అక్కడ ఫ్యాక్టరీస్ లో కానీ ఇండస్ట్రీస్ లో కానీ పనిచేయాలంటే ఆ పేదవాళ్లే కదా పనిచేయాలి వర్కర్స్. ఆ వర్కర్స్ నివసించే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు చేసుకునేదే డైలీ లేబర్ ఏదో వర్క్ చేసుకుంటారు బిలో పవర్టీ అంటే. ఆ వర్క్ చేసుకునే వాళ్ళు ఎక్కడ చేస్తారు? మీరు అక్కడ రాజధానికి ఇండస్ట్రీస్ కేటాయిస్తున్నప్పుడు ఆ 50,000 మందికి అక్కడ ఉపాధి దొరుకుద్ది. ఆ ఉపాధి దొరికితే వాళ్ళు అక్కడ బతుకుతారు అనే ఉదాహరణతో ఆయన అప్పుడు ఏర్పాటు చేసి ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు మీరు రద్దు చేసేసి మీరు అక్కడ రద్దు చేసండి 50,000 మంది పేదవాళ్ళని ఇల్లు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కళాభవనం కూల్చారని చెప్పి ట్రోల్ చేశారు. మీరు చేసిన విధానం ఏంటి? ఇప్పుడు మీరు చేసేది కూడా అదే కదా. అది అప్పుడు చేసేది ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మీరు ఏదైతే ట్రోల్ చేశారో ఆయన అందులో చేసిన మంచి పని ఇప్పుడు మీరు తీసేస్తున్నారు. మీరు చేసే పని ఏంటి? కాబట్టి ఇది కూడా మీరు చేసేది చాలా తప్పుడు విధానం. పేదలకు ఇచ్చిన భూములు అంటే అన్నం పెట్టిన విస్తరణ మీరు లాగేయడం అనేది చాలా పొరపాటు. పేదవాళ్ళకి ఇచ్చిన అన్నాన్ని మీరు భూమి అంటే ఇల్లు కూడు గుడ్డ జనరల్ గా అంటాం. ఇల్లు కూడు గుడ్డ కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకు అని అంటాం. ఇల్లు ఇచ్చి రేషన్ ఇచ్చి బట్టలు ఇస్తాం ఎవరికైనా దానాలు చేసినప్పుడు. అలాంటప్పుడు ఇల్లుని మీరు ఇచ్చిన ఇల్లుని లాగేసుకుంటే అన్నం పెట్టిన విస్తరణ లాగేస్తే ప్రజలు ఎక్కడ బతుకుతారు? మీరు చేసే సంక్షేమాలు ఎవరి కోసం చేస్తారు? ఇదే పేద ప్రజల కోసమే కదా. వాళ్ళకి ఇచ్చిన భూమి మీరు లాగేసుకుంటున్నప్పుడు మీ ప్రభుత్వాలు ఎందుకోసం పనిచేస్తున్నారు? ధనికుల కోసమా? ఇండస్ట్రియలిస్టుల కోసమా? లేదా అదానీ అంబానీ లాంటి వాళ్ళ కార్పొరేట్ వాళ్ళ కోసమా? పెద్ద వాళ్ళు ఎవరినో తీసుకొస్తా ఉంటారు. మీరు ఎవరో కూడా తండ్రి కొడుకులు ఎవరో కూడా భూమి మీద ఆంధ్రప్రదేశ్ లేకపోతే లోకల్లో ఏదో వీధుల్లో పేటల్లో తిరిగే
స్థాయి కాదు మీరు. మీరంతా గూగుల్ స్థాయి, దేశాలు విదేశాల స్థాయి, పెద్ద పెద్ద వాళ్ళ స్థాయిలో ఉంటారు మీరంతా కూడా. మీ కమ్యూనిటీ కూడా ఇక్కడ ఎక్కువ మంది లేరు, అంతా కూడా విదేశాల్లోనే చదువులు, విదేశాల్లోనే పెళ్లిళ్ళు, విదేశాల్లోనే స్థిరపడిపోయిన కమ్యూనిటీ మీది. అటువంటిప్పుడు పేదల భూములు పేదలకు ఇచ్చేది, కాపులు పేదలు మీకు వీళ్ళే టార్గెట్. మీకు వేరే వాళ్ళ మీద మీరు ఏం చేయలేరు. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందనే కారణం చూపించి ఈ ఇళ్ల పట్టాలని రద్దు చేసింది. అంటే సామాజిక సమతుల్యత దెబ్బతీయడం అంటే కేవలం పేదలు అక్కడ నివసించకూడదనా? అంతే కదండి. వాళ్ళు కోరుకునేది ఏంటి? సామాజిక సమతుల్యత అంటే వాళ్ళు ఈక్వల్ గా, అంటే అక్కడ ఇండస్ట్రీలు వస్తారు, అందరూ ఇండస్ట్రియలిస్ట్ లో ఉండాలి. అంటే ఎవడో పైనుంచి ఎవరు మన విదేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెడతారు, అక్కడంతా విదేశీయులే ఉంటారు. అంటే విదేశాల్లో ఉన్న మనవాళ్ళు అంటే మన కమ్యూనిటీ వాళ్ళు, ఏదైతే తెలుగుదేశం కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ ఎక్కువ విదేశాల్లో స్థిరపడి ఉన్నారు. వాళ్ళు వస్తారు ఇక్కడికి, వాళ్ళ కోసమే ఉండాలన్నమాట. అక్కడ పేదవాళ్ళు ఉండకూడదు. పేదవాళ్ళు ఉంటే అక్కడ కాపులు కూడా రేపొద్దున కాపులు కూడా నో ఎంట్రీ పెట్టేస్తారు అమరావతిలో ఫ్యూచర్ లో. ఎందుకంటే అక్కడ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే ఉండాలి అని చెప్పినట్టుగా ఆ కాపులు కూడా నో ఎంట్రీ పెడతారు ఫ్యూచర్ లో వీళ్ళు.